రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లనున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులే తాడిపత్రికి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే పోలీస్ ఫోర్స్ వినియోగించాలని సూచించింది. మరోవైపు తాడిపత్రిలో ఇవాళ శివుడి విగ్రహాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతిష్ఠించనున్నారు. తాడిపత్రికి తరలి రావాలని పార్టీ శ్రేణులకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రిలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హుసేన్ అందిస్తారు. హుసేన్. థ్యాంక్ యూ సిరిసాగర్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగేటువంటి పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. అయితే హైకోర్టు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ ఉదయం 10 గంటలకు తాడిపత్రికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో తాడిపత్రిలోనే శివుడి విగ్రహ ప్రతిష్టను టీడీపీకి చెందినటువంటి ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ సీనియర్ లీడర్ గా ఉంటున్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి నిర్వహించబోతున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం, శివుని ప్రతిష్టను జేసీ దివాకర్ రెడ్డి ఒకే టైంలో నిర్వహించడం, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఓ రకంగా పోలీసులకు కత్తి మీద స్తంభం లాంటిదే. ఎందుకంటే తాడిపత్రి రాజకీయాల్లో ఎవరికి ఎవరు తీసిపోలేనటువంటి పరిస్థితి. తాడిపత్రికి రాకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిని నిలవరించాలని జేసీ దివాకర్ రెడ్డి తొలి నుంచి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎలా రాకుండా ఎలా రాకుండా ఉంటానో నేను చూస్తాను అనేటువంటి రీతిలో పెద్దారెడ్డి సవాల్ విసురుతూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో 2024 ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇదే రకమైనటువంటి పోకడలు తాడిపత్రిలో నిత్యం ఉంటున్నాయి. అయితే ఇటీవల చాలా సార్లు పెద్దారెడ్డి తాడిపత్రికి రావడానికి ప్రయత్నించిన నేపథ్యంలో భారీగా పోలీసులు అడ్డుకోవడం, మళ్లీ ఆయన్ను తిరిగి వెనక్కు పంపుతూ రావడం జరుగుతూ వస్తుంది. ఇదంతా అయ్యే పని కాదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు మాత్రం చాలా స్పష్టంగా పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగిపోయింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని పోలీసులే స్వయంగా తాడిపత్రిలోని ఆయన స్వగృహానికి తీసుకెళ్లాలని ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి అయితే నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. మరో గంటలో పోలీసుల సాయంతో కేతిరెడ్డి తాడిపత్రికి చేరుకోనున్నారు. ఇదే విషయంలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా మనం విశ్లేషించుకోగలపదు. ఈ అంశం ఏంటంటే హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తీసుకొని తాడిపత్రికి వెళ్లాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేతిరెడ్డి రాకను ఎవరైనా అడ్డుకుంటే గనక పోలీస్ ఫోర్స్ ను ప్రయోగించాలని కూడా స్పష్టంగా ఆదేశాలను హైకోర్టు ఇవ్వడం జరిగింది. మరో గంటలో అటు కేతిరెడ్డి తాడిపత్రికి చేరుకోవడం, ఆ తర్వాత జేసీ దివాకర్ రెడ్డి శివుని ప్రతిష్టను నిర్వహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి భయాందోళనలో తాడిపత్రి వాసులు ఉంటున్నారు. ఇక పోలీసుల తీరు సైతం అదే విధంగా ఉంది. తాడిపత్రిలో ఏదైనా ఘటనలు జరిగితే ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలను కూడా పాటించాలని పోలీసు శాఖ ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. సిరి. రైట్, థ్యాంక్ యూ హుసేన్. మీరు చేసే ఉద్యోగం చేయలేదు. అలాగే సార్, నేను అడుగుతున్నా, మేమే ఫోర్స్ తీసుకుపోయినా చెప్పండి.